అవును, మన యూనివర్సిటీస్ అన్ని వాటికే కదా పేరు పెట్టిందే పేరు వాటి. మన యూనివర్సిటీస్ అన్నిట్లో జరిగిన మూమెంట్సే అవి. మా జూనియరే ఉండేవాడు కదా. అవును, హీ డిడ్ సంథింగ్, హీ ట్రైడ్ సంథింగ్ అట్లీస్ట్. కొంచెం మాట వినేయడానికి ఉండేది, ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. మన దగ్గర ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్స్ అండర్ యూనివర్సిటీ యాక్ట్, అవి ఎందుకు ఇంత స్తబ్దుగా ఉన్నాయి? అందులో క్వాలిటీ అనేది పడిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నాక్ గ్రేడింగ్ అనేది మన దగ్గర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి తీసేస్తామన్న ఒక చర్చ కూడా జరిగిందని ఈ మధ్య విన్నాం ఐఐసిటి ద్వారా. ఆ రేంజ్లో దీన్ని పడగొట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇప్పుడు మనం అనుకున్న పేర్లే కావచ్చు, అది మహేంద్ర కావచ్చు, ఇంకోటి బిట్స్ కావచ్చు, వాటిని డెవలప్ చేయడం వల్ల ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మళ్ళీ వాళ్ళు వచ్చి 10 లక్షలు మాట చెప్తే విషయంలో, నేను క్యాంపస్ పక్కనే ఉంటాను, ఉస్మానియా క్యాంపస్ పక్కనే. వాకింగ్కి వెళ్ళినప్పుడు చూస్తాను నేను, ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఈజ్ హ్యూజ్. మనం అనుకుంటాం అసలు క్యాంపస్లు వాళ్ళ స్థాయిలు పడిపోయినాయని, కానీ ఎస్, విద్యా ప్రమాణాలు పడిపోయి ఉండొచ్చు, బట్ అక్కడ దాని దగ్గరికి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది, ఎస్పెషలీ గర్ల్స్ స్టూడెంట్స్.